ముందుగా ఇట్టి సమయం మనకు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞత చెల్లించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు. నిజంగా దేవుడు పర్లేదు వాయిస్ అంటున్నారా? ముందు పెట్టదు. మనం నిన్న యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి మనం కొంచెం ఆలోచించాం. కొన్ని మాటలు మనం నిన్న నేర్చుకుంది ఏంటంటే, మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక కొద్ది మాటలు యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. తర్వాత మనం వేరే అంశం మనం ఆలోచిద్దాం. నిన్న మనం ఏం నేర్చుకున్న పిల్లలు, మనం యేసుక్రీస్తు వారు మొదటిసారి ఏ విధంగా అయితే భూలోకంకి వచ్చారో రెండోసారి కూడా ఆయన వస్తారనేది ఆయన చెప్పడం జరిగింది. అదైతే వాస్తవం. కాబట్టి క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు కూడా మనం ఏం నమ్మాలంటే, యేసుక్రీస్తు వారు ముందు ఏ విధంగా అయితే వచ్చారో మనం చూడనప్పటికీ కూడా ఈ తరంలో వస్తే రావచ్చు, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఆయన ఖచ్చితంగా వస్తారు అనే ఉద్దేశంతో మన జీవనం కొనసాగించాలి. ఆయన మన తరంలో వచ్చినా రాకపోయినా సరే ఆయన రేపే వస్తాడు అనే ఉద్దేశంతో మనం అందరం బ్రతకాలని, అలా బ్రతుకుతూ మన జీవనాన్ని కొనసాగించాలని మనం గ్రంథం బట్టి ఆలోచించాం. రెండోది ఏంటంటే, ఆయన ఎప్పుడు వస్తాడనేది గ్రంథం మనకు స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే ఆ గడియ గురించి, ఆ రాకడ గురించి ఎవరికి తెలుస్తుందట? పరమ తండ్రికి తప్ప కుమారు కూడా ఎరుగుడని స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పారు. కాబట్టి ఆ సమయం గురించి ఎవరికి తెలియదు. చాలామంది అనుకున్నట్టుగా కొన్ని సూచనలు కనబడుతున్నట్టు రెండో రాకడ ముందు భూకంపాలు వస్తే, రాజ్యం ముందు రాజ్యాలు ఎగుస్తూ యుద్ధం జరుగుతాయి, ఇవన్నీ అంటున్నారు. కానీ అది మనం ఆలోచించాం. నిన్న డిఫరెన్స్ మనం ఆలోచించాం. మత్తయి 24 యెరూషలేము నాశనము, యెరూషలేము మందిరం నాశనము, అదొక పాయింట్ ఉంది. యేసుక్రీస్తు వారు రెండో రాకడ, ఈ రెండు కూడా ఆ రెండు క్వశ్చన్లు శిష్యులు అడిగినప్పుడు ఆ రెండింటి గురించి యేసుక్రీస్తు వారు వెడిమర్చి సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి యెరూషలేము నాశనం ముందు జరిగే సూచనలు యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి 24 మనం నిన్నంతా ఆలోచించాం. అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు రాకడ ముందు ఎటువంటి సూచనలు కనబడవు. సామాన్యంగా ఇప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందని. ఆయన రాకముందు ఎటువంటి సూచనలు ఉండవండి అసలు. ఇప్పుడు మనకి పాకిస్తాన్ భారత్ యుద్ధం అవుతుందని నిజంగా వచ్చేస్తేమో అనుకోకూడదు. మన ప్రయాణంగా ఆలోచించాం. 4 గుర్రాలు కనబడతాయి. 4 గుర్రాలు దేని సూచికంటే, ఒక గుర్రం తెల్లని గుర్రం జయించుతూ వెళ్తారండి. అలాగ మరో గుర్రము ఎర్రని రంగుల గుర్రము వెనకాల పరిగెడుతూ ఉంటుందండి. ఆ 4 గుర్రాలు అలా పరిగెడుతూ ఉంటాయి. దాన్ని ఎవడూ ఆపలేం. ఆ గుర్రాలు యుద్ధానికి సూచన ఆలోచించాం. యుద్ధం ఎందుకు వస్తుంది? ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం కొనసాగించాలని అది యుద్ధం. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే, యుద్ధాలు అనేది ప్రత్యక్షంగా యేసుక్రీస్తు రాకముందు అటు వస్తుంది అనుకోవడం అది బిబ్లికల్గా అయితే కాదు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఆగిపోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఆగిపోతాయి. యుద్ధాలు వస్తాయనో యేసుక్రీస్తు రాక వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఆ గడియ గురించి, ఆ సమయం గురించి ఎవరికి తెలియదు. అది మనం ఖచ్చితంగా నమ్మాలి. దొంగ ఏ విధంగా వస్తాడో ఆ విధంగా యేసుక్రీస్తు రాకడ ఉంటే స్వయంగా యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఆయన ఎలా వస్తాడో మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి ఆయన రేపే వస్తాడు అన్నట్టుగా జీవించాలని, అది ఒక్క క్లారిటీ మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే, మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 చదువుకుంటే పౌలు గారు అంటారు మాట ఏంటంటే, కాబట్టి మీరు ఏ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకోండి నా పదం వాడారు. ఏ మాటల చేత? ఏ మాటలు అంటే 13వ వచనంలో మాటలు ఉంటాయండి. ఆ మాటల చేత మనందరం ఆదరించుకోవాలట. సంఘం అంతా కూడా ఆ మాటలు వినిసి ఆ మాటలు చెప్పుకుంటూ ఆదరించుకోవాలట. మనందరం ఏంటో మాటలు ఆలోచిద్దాం. 13 ఆలోచిస్తే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వాని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. కాబట్టి మనం ఏం నమ్మాలంటే పిల్లరా, మనం గ్రంథం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు వారు మృతి పొంది ఏ విధంగా తిరిగి లేచాడో అది మనం ఖచ్చితంగా నమ్మితే, మనం ఇంకేం నమ్మాలంటే అదే ప్రకారము అదే విధంగా యేసుక్రీస్తు వారు నిద్రించిన వారితో దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. రెండోసారి కూడా యేసుక్రీస్తు వారు వెంట పెట్టుకుని వస్తున్న గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలతో మనందరం ఏం చేయాలట? ఆదరించుకోవాలంట.
ఇంకా మనం ఆలోచిస్తే 15వ వచనంలో, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవములే నిలిచుండ మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. 10వ వచనము, ఆర్భటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రభువు పరలోకం దిగి వస్తాడు. ఒక పెద్ద బోర శబ్దం వినబడుతుందని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. వేవేల దూతలతో యేసుక్రీస్తు తిరిగి రెండో రాకడలో ఆయన ఖచ్చితంగా రాబోతున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే జరిగే కార్యక్రమం ఏంటంటే, ఆయన వేలాది కోట్లాది దేవదూతలు తిరిగి వస్తాడు, పరలోకం నుంచి రారాజులు తిరిగి వస్తాడు. ఆ సందర్భంలో ప్రతి ఒక్క మానవుడు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఆయన చూస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే క్రీస్తునందు చనిపోతారో వాళ్ళందరూ మొదట లెగుస్తారట. వెంటనే భూమి సర్వ పంచభూతాలు నాశనం అయిపోతాయి. అది ఇమీడియట్గా ఒక గంటలో ఒక గడిలో జరిగిపోతాయి. ఎక్కువ టైం కూడా దానికి తీసుకోవడం జరగదు. వెంటనే ప్రభు రాకడ వస్తుంది, భూమి నాశనం అయిపోద్ది. వెంటనే ప్రభునంద మృతి అందరూ కూడా లెగుస్తారని. తర్వాత మనం ఆలోచిస్తే 17వ వచనంలో, ఆ మీదట సజీవమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనుక్కోబడతాము. ఉదాహరణకి ఇప్పుడే యేసు రాకడ వచ్చింది అనుకోండి, వెంటనే ఇప్పుడు మనందరం బ్రతికున్నాం కదా, అప్పుడు ఏమవుతుందంటే బ్రతుకున్న వారందరూ మనం వెంటనే మార్పు చెందిపోతామండి. బ్రతుకున్న వారు మనందరం కూడా వెంటనే ఏమవుతాం, అందరం కూడా వెంటనే మార్పు చెంది మనకి చావు మరి ఎంత రాకుండా వెంటనే మన శరీరాలు అనేవి ఆత్మ సంబంధ శరీరాలుగా, పునరుద్ధరణ శరీరాలుగా మారిపోతాయి. మృతుల పునరుద్ధరణ మనం ఎంతమంది ఆలోచించాం అంటే, యేసుతో వచ్చినప్పుడు వెంటనే ఏమవుద్దంటే, బ్రతుకున్న వారేమో వాళ్ళు క్రైస్తవులు విశ్వాసులు అయితే వెంటనే వాళ్ళ శరీరం మారిపోద్ది, ఆత్మ సంబంధ శరీరంగా, మహిమ శరీరంగా మారిపోద్ది. ఎవరైతే క్రీస్తుని చనిపోతారో అంటే పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా క్రీస్తు రాకడలో జరిగే ప్రక్రియ. కాబట్టి అక్కడ ఇంకేమన్నారంటే, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలకు మేఘముల మీద కొనుక్కోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. అప్పటి నుంచి మన జీవితము సదాకాలము అంటే అర్థం ఏంటి, ఎల్లప్పుడూ కూడా మనం ఎవరితో ఉంటామట, దేవునితో, ప్రభుతో. మన అక్కడి నుంచి మన జీవనం స్టార్ట్ అవుద్దని, అక్కడి నుంచి మన యొక్క కాలం స్టార్ట్ అవుద్దని గ్రంథం స్పష్టంగా చెప్తుందని. 5వ అధ్యాయం మొదట చదువుకుంటే, సహోదరులారా, ఆ కాలములు గూర్చియు ఆ సమయములు గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాడు పౌలు గారు. ఏ విధంగా అంటే, రాత్రి వేళ దొంగ ఏ విధంగా వస్తాడో, దొంగ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మన అందరూ తెలిసాను. దొంగ సాధారణంగా చెప్పిరాడు. వాడు ఎంతో అంటే, ఒక దొంగ ఒక ప్లాన్ వేసినప్పుడు, ఒక ఇంట్లో కన్న వేయాలని ఆలోచించినప్పుడు వాడంతా ప్రీ ప్లాన్గా వేసుకొని ఎవరు తెలియకున్న సందర్భంలో ఆ వ్యక్తి ఆ ఇంటికి దొంగతనం వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అంటే అది అర్థం ఏంటంటే, మనం అనుకున్న గడిలో సడన్గా జరుగుతుంది ఎంతో కూడా. కాబట్టి ఇంకా మనం ఆలోచిస్తే 3వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన కనుక వారెంత మాత్రమును కూడా తప్పించుకొనలేరు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే లోకమంతా ఏమని అనుకుంటారని, ఆ టైంలో నెమ్మదిగా ఉంది అనుకుంటారని, నెమ్మదిగా ఉంది, భయం ఇంకేం లేదు, హ్యాపీగా ఉన్నాం అనుకుంటారని. నేను మత్తయి ఆలోచించాం. నోవహు కాలంలో జనాలు ఏ విధంగా తింటూ త్రాగుతూ పిల్లాడుచు పెళ్లికిచ్చుతూ ఏ విధంగా ఆనందంగా ఉన్నారో, అదేవిధంగా యేసుక్రీస్తు రాకడ ఏ విధంగా ఉంటుందంటే, ఆయన వచ్చినప్పుడు లోకంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, జనాలందరూ ఏ విధంగా అనుకుంటారంటే లోకం నెమ్మదిగా ఉంటుందండి ఆ టైంలో. అంటే పెద్ద పెద్ద యుద్ధాలు ఇప్పటికీ జరుగుతూ ఉంటూనే ఉంటాయి, ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉంటూనే ఉంటాయి. చాలామంది ఎలా భావిస్తారంటే, ఒక ప్రకృతి విపత్తు రాగానే అమ్మో రెండో రాకడ వచ్చేస్తాం అనుకుంటారండి. కరోనా వచ్చినప్పుడు అందరూ మానసిక పరిస్థితి ఎలా ఉంది, కరోనా వచ్చినప్పుడు రెండో రాకడ వచ్చేస్తాం అనుకున్నాం. ఆ టైంలో అందరూ భయంతో భీతులతో బతికాం, అవునా కదా? రెండో రాకడ వచ్చిందా? రాలేదు. 2012 సంవత్సరంలో యుగాంతం వచ్చేస్తే చాలామంది గెస్ చేశారండి. దాని మీద ఒక సినిమా కూడా తీశారు. 2012 సంవత్సరంలో మొత్తం యుగం అంతమైపోద్ది అని చాలామంది గెస్ చేసి ఒక సినిమా కూడా తీసి గొప్ప ప్రచారం మొదలుపెట్టారండి. కానీ ఏమీ ఆఖరికి జరిగిందా జరగలేదా?
జరగలేదు. గ్రంథం స్పష్టంగా చెప్తుంది, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఎవరైనా ఇలా జరుగుతుంది ఆ మాట చెప్తే వాళ్ళందరూ కూడా అబద్ధికులు. అది మనం నమ్మసబడలేదండి. అది మనం ఎలా విశ్వసించాలంటే ప్రభు రాకడిని రేపే వచ్చేస్తున్నాను నమ్మాలి. రేపని కూడా కాదండి, ఇవాళ వచ్చేస్తుందేమో, ఒక గడిలో వచ్చేస్తుందేమో అన్నట్టుగా జీవించాలి. కాబట్టి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించను. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా వస్తుందో, మాకు పాప పుట్టినప్పుడు మేము శ్రీకాకుళంలో ఉన్నాం, నేను మా భార్య ప్రెగ్నెంట్గా ఉన్న ఆ టైంలో. ఆ రోజు మామూలుగా ఉన్నాం, ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి భోజనం చేస్తాం, పడుకున్నాం, అంత నార్మల్గా కొనసాగుతుంది. సడన్గా పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యి అర్ధరాత్రి 11:30కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. 11:30, 12 గంటలకి నావాడేమో నాకు కడుపు నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంది అన్నప్పుడు వెంటనే ఆ రోజు పెద్ద తుఫాను బయట. ఆ టైంలో కారు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆ టైంలో ఎవరూ లేరు. ఇప్పుడు అది వేరే సంగతులు అండి. అంటే పాయింట్ ఏంటంటే గర్భిణీ స్త్రీకి ఎప్పుడు వస్తుందో మనం గెస్ చేయగలమండి. అంటే సిజేరియన్కి డెలివరీ చేస్తే అది వేరే సంగతి. నార్మల్ డెలివరీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదండి. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభు రాకడ ఎప్పుడు ఉంటుందో మనం గెస్ చేయలేము, అంచనా వేయలేము. కానీ ఒక క్రైస్తవుడు ఎలా ఆలోచించాలంటే రేపే వస్తుంది అన్నట్టుగా ఆలోచించాలండి. ఇప్పుడు రేపే వస్తుందో ఆలోచించిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు జీవితంలో? రేపే ఆఖరి దినం అన్నాడు అనుకోండి ఎవరైనా సరే, నువ్వు ఒక రోజు బ్రతుకుతావు, మరొక రోజు లేదు అన్నావు అనుకోండి, అప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? అప్పుడు భయంగా బ్రతుకుతాం, ఇంకా జాగ్రత్తగా బ్రతుకుతాం, ఇంకా పాపాలన్నీ ఒప్పిస్తుంటాం, ఇంకా పూర్తిగా దేవుళ్ళ గడుపుతాం నా టైంలో. అవునా కదా? అదే వాస్తవం. అది పూర్తిగా దేవుళ్ళు గడుపుతాం. అటువంటి జీవితము మనం రోజు కలిగి ఉండాలని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అందుకే మనం 18 చదువుకుంటే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకునే గ్రంథం మనకి చెప్తుంది. వాస్తవానికి పత్రికల్లో మనం ఎక్కడ చూసినా సరే పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడంటే ప్రభు రాకడ సమీపం ఉందని రాశాడండి. ఈవెన్ పరిశుద్ధాత్ముడు కూడా తెలియదు తండ్రి తప్ప, కానీ పరిశుద్ధాత్ముడు కూడా భక్తులు ఏం రాయించాడంటే ప్రభు రాకడ సమీపంగా ఉందని రాయించాడండి. యాకోబు రాసిన పత్రిక మనం 5వ అధ్యాయం 8 చదువుకుంటే, యాకోబు రాసిన పత్రిక 5:8 చదువుకుంటే, ప్రభు రాక సమీపించి ఉందంటానండి. అక్కడ ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండమని చెప్తుంది గ్రంథకర్త. మీ హృదయములను స్థిరపరచుకునండి. ప్రభు రాక సమీపించినప్పుడు అంటే అపోస్తలులు ఎలా రాశారంటే పత్రిక రాసినప్పుడు రేపే వచ్చేస్తుంది, ఎల్లుండే వచ్చేస్తుంది అన్నట్టుగా వాములు అలాగా బోధించేవారు. పత్రిక కూడా అలాగా రాశారండి. సమయం సమీపిస్తుంది, ప్రాణగంధం మొదటి 3లో ఉంటుందండి, మనం చదువుకున్నాం. సమయం సమీపించింది కనుక అక్కడ ఏముంటారు? అక్కడ ఒకసారి ఆలోచిద్దాం. ప్రాణగంధము మొదటి అధ్యాయము 3 చదువుకుంటే సమయము సమీపించినది కనుక, సమయం అన్నా 2 రకాలు ఒకటే సందర్భం ఆలోచిస్తే. అంటే దగ్గరికి వచ్చేస్తుంది, టైం అయిపోతుంది, 2 రకాలు వచ్చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు రాయించిన భక్తుల ద్వారా. ఎందుకంటే మనం ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి. 2 రకాలు వచ్చేస్తుంది కాబట్టి మాకు ప్రకటన మొదటి 3 చదువుకుంటే సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గ్రహించిన వాడును ధన్యులు. ఎవడు ధన్యులంటే గ్రంథం చదివినవాడు ధన్యుడు, గ్రంథం వినినవాడు ధన్యుడు, గ్రంథం వినేసి దానిలో రాయబడిన మాటలు పాటించేవాడు మరి ధన్యుడిని గ్రంథం స్పష్టంగా చెప్తుందని. కాబట్టి పిల్లరా మనందరూ ఎలాగ ఆలోచించాలంటే ప్రభు రాకడ ఎప్పుడో వస్తుంది అన్నట్టు కాకుండా రేపే వస్తుంది అన్న మైండ్ సెట్తో ప్రతి ఒక్క క్రైస్తవురాలు జీవిస్తే అది నిజమైన విశ్వాసాలు ఉంటారు. ప్రభు రాకడ వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా పరలోకానికి ప్రభుతో కొనుగోబడతారని. మత్తయి 24 మనం చదివాం. 25 చదువుకుంటే అక్కడ 10 మంది కన్యకల ఉపమానం ఉంటుందండి. 10 మంది కన్యకల ఉపమానాల్లో ఒకసారి మనం ఆలోచిద్దాం. అది కూడా ఒకసారి అంటే మత్తయి మనం ఆలోచించినప్పుడు 24 అధ్యాయం అంతా కూడా ప్రభు రాకడ గురించి ఉంటే 25 అధ్యాయంలో ప్రభు రాకడ సంబంధించి కొన్ని ఉపమానాల్లో యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుందండి. ఆ ఉపమానంలో ఉపమానం ఏంటంటే 25 అధ్యాయం 1 చదువుకుంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు 10 మంది
బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇంకా చదువు. ఇంకా వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా శుద్ధిలో నూనె తీసుకుని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుండేవి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకునేవి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు ఆరిపోచున్నావు కనుక మీ నూనెలో కొంచెం ఆ వీటిని బుద్ధి కలవాలని అడిగేది. అంటే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ఉపమానం చెప్తారు. ఏంటో ఉపమానం అంటే ఒక పెళ్లి సందర్భం. ఆ కాలంలో పెళ్లిళ్ళు ఎలా జరిగేవంటే ఆడవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేదండి. ఆ కాలంలో యూదు సాంప్రదాయ ప్రకారం ఆడవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేది. 7 రోజులు పెళ్లి జరుగుతుందండి. మొత్తం పెళ్లి కార్యక్రమం మొత్తం అంతా కూడా 7 రోజులు జరుగుతుంది. అంటే పెళ్లి కొడుకు తన బంధువులతో కూడా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని ఆ పెళ్లి కూతురినేమో ఊరేగింపులో తీసుకొచ్చి తన ఇంటికి తీసుకెళ్తారండి. అది ఆనాడు జరిగిన సాంప్రదాయం యూదుల ప్రకారం. వాస్తవానికి కట్నాలు ఆ కాలంలో మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు రివర్స్ అయ్యింది. కట్నాలు ఆ కాలంలో పురుషులు స్త్రీలకు ఇచ్చేవారు. అంటే వరుడు కూడా వధువుకి ఇచ్చేవారు. అంటే అక్కడ ఏంటంటే సందర్భం ఆలోచిస్తే పెళ్లి కొడుకు తన భార్యని వెంటబెట్టుకు వస్తున్నప్పుడు ఒక ఊరేగింపుతో వచ్చేవారండి. ఆ ఊరేగింపులో ఇక్కడ ఒక 10 మంది అనే పదం వాడారు. మనం ఇంతకుముందు సంఖ్యల పదం ఆలోచించినప్పుడు 10 అనే సంఖ్య దేని సూచిస్తుందని ఇంతకుముందు ఆలోచించాం. ఎవరికైనా గుర్తుందా? ప్రభు 10 అనే పదం ఎందుకు వాడారు? 10 అనే సంఖ్య పరిపూర్ణ చెందుతుందా? 12 అనే సంఖ్య పరిపూర్ణ చెందుతుందా? 12 అంటే పరిపూర్ణత, 10 అంటే అసంపూర్ణతను సూచిస్తుంది. ఇంకో మాట ఏంటంటే మానవ స్థాయిలో పరిపూర్ణత 10. ఇక్కడ రాయబడిన 10 అంటే వీళ్ళందరూ కూడా సంఘ సభ్యులే. 10 మంది కన్యకలు. కన్యక అంటే పవిత్రతను సూచిస్తుంది. వీళ్ళు సంఘాన్ని సూచిస్తే 10 మంది. ఇక్కడ 10 మందిలో ఆఖరికి ఎంతమంది మిగిలేరు? ఎంతమంది ప్రభుత్వం వెళ్ళారు? 5 వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే 5 12 మందితో సమానం. 12 అంటే 12 అంకెతో సమానం. మీ పాయింట్ అర్థమవుతుందా? అంకెల గ్యారెంటీ. అంకెలు అంటే ఇది భౌతిక అంకెలు కాదు. 10 అంటే మానవ స్థాయిలో పరిపూర్ణత అర్థం చేసుకోవాలి. ఇక్కడ 10 మంది సంఘాన్ని సూచిస్తే అక్కడ అంటే అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆ ఊరికం వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో అప్పుడు లైట్లు లేవు కాబట్టి వాళ్ళు దీపాలు వెలిగించుకుంటూ దీపాల్లో నూనె పోసి దానిలో లైట్ వెలిగించి ఆ దీపాల వెలుతుల్లో ఈ ఊరేగింపు అంతా కూడా వెళ్ళేవాదండి. అయితే వీళ్ళు ముందు ఏం చేయాలి? మరి ఊరేగింపుకి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు ఏం చేయాలంటే తమతో పాటు నూనె తీసుకెళ్ళద్దటండి. నూనె తీసుకుపోతే ఏమవుద్ది? వాళ్ళ దీపాల్లో నూనె మరి ఉండదు కాబట్టి నూనె ఆరిపోయి స్థితికి వస్తుంది. అర్థం ఏంటంటే అది దేన్ని సూచిస్తుందంటే వీళ్ళు ఎలర్ట్గా లేరు. ఎవరు ఎలర్ట్గా లేరు? 5 బుద్ధి లేని కన్యకలు. ఎందుకు చదువుకుంటే బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా తీరుని బుద్ధి గలవారు అడుగురి. బుద్ధి లేనివారు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు బుద్ధి గలవారు. బుద్ధి గలవాడు ఏం చేశాడు? నూనె అంటే నూనె అక్కడ దేని సూచిస్తుందండి? ఆత్మీయత, విశ్వాసము, ఇవన్నీ దాన్ని సూచిస్తుందండి. బుద్ధి లేని కన్యకలేమో వాళ్ళు ఇవేం పట్టించుకోలేదు. పర్లేదులే ఇంకా రాలేదు కదా అనుకున్నారు. ఈలోపు పెళ్లి కుమారుడు ఎవరు? ఆ సందర్భం బట్టి యేసుక్రీస్తువారు. మనం ఆలోచిస్తే 10వ వచనంలో వాళ్ళు కొనబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు గమనించండి, సిద్ధపడి ఉన్నవారు ప్రభువారు ముందు చెప్పారు 24 అధ్యాయంలో సిద్ధపడి ఉండాలి, మెలకువగా ఉండాలి. ఒకసారి 24 అధ్యాయం 44 చదివితే మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండుడి. మనందరూ ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండడం. అర్థం ఏంటంటే ఒక ఊరేళ్ళ ముందు అందరూ ఎలా సిద్ధంగా ఉంటాం? బట్టలన్నీ చదువుకోవాలి, బ్యాగ్ లగేజ్ పెట్టుకొని ఎలా ఉంటాం? రెడీగా ఉంటాం. చెప్పులు వేసుకొని ఎప్పుడు బస్సు వస్తుందా వెళ్తామా అన్న సిద్ధంగా ఉంటామండి. కాబట్టి ఆ సిద్ధపడటం అనేది కేవలం భౌతిక విషయాలు మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఆత్మ విషయం అందరికీ సిద్ధంగా ఉండాలండి. ఎలాంటిగా ఉండాలి? ఎప్పుడు ఎలాంటిగా ఉండాలి?
ఎప్పుడు ఉండాలి ఎలర్ట్గా? ఆదివారం వస్తే శనివారం ముందు శనివారం ఎలర్ట్గా ఉండాలా, లేదా ప్రతిరోజు ఎలర్ట్గా ఉండాలా? ప్రతిరోజు ఎలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలండి, సిద్ధంగా ఉండాలి. కాబట్టి 11 చదువుకుంటే, అంతలో తలుపు వేయబడిన ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా 12 అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను నేను. వాస్తవానికి జాతి గమనించండి, ఈ 10 మంది కూడా సంఘాన్ని సూచిస్తుంది. వీళ్ళందరూ బాప్తిసం పొంది రక్షించబడిన వారే. కానీ రక్షించబడిన వారిలో అందరూ వెళ్ళారా ప్రభుతో పాటు? 5 వెళ్ళినప్పుడు అంటే కొంతమంది, ఎవరో కొంతమంది బుద్ధి గలవారు, సిద్ధపాటు గలవారు, వాళ్ళు మాత్రమే ప్రభుతో పాటు వెళ్ళారండి. అందుకే ప్రభు ఎంత కఠినంగా మాట అన్నారంటే, అంతటా తలుపు వేయబడినో ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యే మాకు తలుపు తీయమని అడుగగా ప్రభు అంటున్న మాట 12 అతడు మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు అన్నారండి ప్రభు. అదేంటి వీళ్ళందరూ ప్రభు తెలియదా? ఎరుగునని పదం అర్థం ఏంటండి అక్కడ? ఎరుగునని పదం అర్థం ఏంటంటే, ఆ సందర్భంలో ఆలోచిస్తే మీరు నాకు సంబంధం లేరు, మీరెవరో నాకు తెలియదు అని అర్థం చేసుకోవాలి. అంటే ప్రభుతో ఎవరైతే రోజు సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళతో మాత్రం ప్రభువు లెక్కలో ఉంటారు తప్ప, ప్రభువునందు దూరంగా ఉంటే ఎవరు కూడా ప్రభు లెక్క అందరూ ఎవరు కూడా రారండి. కాబట్టి 13 మనసును ఆలోచిస్తే, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. మళ్ళీ అంటే 24 అధ్యాయం మొత్తం కూడా 2 రకాలు చెప్తున్నాడు. 20 అధ్యాయం మొత్తం ఉపమానాలు చెప్తే, ఉపమానాల్లో దీనికి సంబంధించిన ఉపమానాలే 2 రకాల గురించి. మళ్ళీ ఏమన్నారంటే, ఆ దినమైనను గడి అయినను. దినం అంటే 2 రాకడ. 2 రాకడ ఒక రోజులో జరుగుతుంది, ఒక గడిలో 1 గంటలో జరిగే ప్రక్రియ. అది ఎప్పుడు వస్తుంది మీకు తెలియదు. కాబట్టి మనందరూ ఎలా ఉండాలట? మెలకుగా ఉండండి. అర్థం ఏంటండి? మెలకపోవడం అంటే ఎలర్ట్గా ఉండండి, సిద్ధంగా ఉండండి. మన ఆత్మస్థితి ఆ టైంలో ఎలా ఉండాలంటే ప్రభువునంతా ఉండాలండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు రాకడికి సంబంధించిన మాట్లాడి. అయితే ఆయన వచ్చినప్పుడు మనం ఏ విధంగా మన భక్తి చేసి ఎలా ఉండాలో మనం అనేక మాటలు ఉన్నాయి. కాబట్టి అయితే మనం వాస్తవానికి అంటే నిన్న 2 రాకడ చెప్పినప్పుడు కొన్ని మాటలు మనం ఇంకా ఉంచేసాం. కాబట్టి ఈ విధంగా ఈ మాటలు కొంచెం చెప్పుకున్నాం. మనం మరొక అంశము ఇవాళ మన అంశం ధ్యానిద్దాం. వాస్తవానికి నేను ఇంకొక అంశం చెప్పవలసింది, నిన్న సగం చెప్పాను కాబట్టి ఇంకా క్లారిటీ రావాలని మనకి మరొకసారి మీకు చెప్పడం జరిగిందని. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 2 రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎవరైనా పలానా టైం ఎప్పుడు వస్తుంది, ఎవరైనా మాట అంటే మటుకు అది అబద్ధము. లేదా భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, కరోనా వస్తుంది, ఇలా వస్తుంది కాబట్టి 2 రాకడ వచ్చేస్తుందంటే ఎవరు భ్రమ పెట్టేస్తే మేము నమ్మద్దు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మనం అందరూ ఎలా నమ్మాలంటే, ఎప్పుడు కూడా రేపే వస్తుంది అన్నట్టుగా మనం అందరూ జీవించాలని గ్రంథం మనకి స్పష్టంగా నొక్కి చెప్తుందండి. కాబట్టి మనందరం ఆ విధంగా విశ్వసిద్దాం. అలా నమ్మితేనే మనకి అది బిబ్లికల్గా వాక్యానుసారంగా మనకి నమ్మివారం అవుతాం. ఇప్పుడు మనము ఇవాళ నిత్యత్వము గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. నిత్యత్వం గురించి మనం ఇలా కొన్ని మాటలు ఆలోచిద్దాం. మనం 2వ కొరింథీ రాసిన పత్రిక 4:18 చదువుకుంటే, 2వ కొరింథీ రాసిన పత్రిక 4:18 చదువుదాం. కావున కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము 4:18 కదా, 2వ కొరింథీ పత్రిక 4:18. క్షణమాత్రము నుండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును తొలగించున్నది. ఎలానగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మన ఇలా నిత్యత్వం గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. అందులో భాగంగా మనం ఒక మాట ఏం చదువుకున్నామంటే, దృశ్యమైనవి కింద పదంలో కింద వచనంలో 18 కింద వచనంలో ఎలానగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు పదం వాడారంటే అర్థం ఏంటి? నిత్యము అంటే అర్థం ఏంటండి? నిత్యం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఉండేవి.
ఎల్లప్పుడూ ఉండేది, దానికి అంతం లేదు, అనంతం అని అర్థం వస్తుందండి. అనంతం అని అర్థం వస్తుందండి. ఉదాహరణకి ఒక పెద్ద నెంబర్ సంఖ్య ఎవరైనా చెప్పగలం మనం? ఎవరైనా పెద్ద సంఖ్య అంటే ఎవరైనా చెప్పగలం మనం? పెద్ద నెంబర్ ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే అందులో మనం చదువుతున్నప్పుడు చిన్నప్పుడు 1 2 3 అలాగా డాట్ డాట్ చివరిలో ఏమొస్తుంది? ఇన్ఫినిట్ అంటాం. ఇన్ఫినిట్ అర్థం ఏంటి? ఇన్ఫినిట్ అంటే అనంతము. మనిషికున్న జ్ఞానము అర్థమైన విషయం ఏంటంటే అనంతము. నిత్యత్వము అన్న పదము మనిషి జ్ఞానానికి అర్థం అవుతుందండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎప్పుడు ఎంతకాలం బ్రతుకుతామో, ఎంతవరకు మనం బ్రతుకుంటామని ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి నాకు చిన్నప్పుడు ఒక ఫోబియా ఉండేదండి. నాకు ఎప్పుడైనా నేను ఎంతకాలం బ్రతుకుతానో ఆ నిత్యత్వం కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు నా మైండ్ ఓ రకంగా అయిపోద్ది. ఓ భయాల్సిన స్థితిలో నేను వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా వెంటనే నేను మైండ్ మళ్ళీ బ్యాక్ తెచ్చేస్తున్నాను. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. అది నాకు మా అన్నయ్యకి కూడా ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం. దేవుడి గురించి మాట్లాడుకున్నప్పుడు నిత్యత్వం అనే కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్దండి. మనిషికి అర్థమైన సంఘటనలు కొన్ని ఉన్నాయండి భూమి మీద. అది మన జ్ఞానం అందదు, దానికి అందదు, మనకు చాలదు. ఉదాహరణకి మహాసముద్రం లోతంతా ఎవరైనా చెప్పగలమా? ఎందుకు చెప్పలేం? అది ఎవరు కనుగొనలేరు. ఇప్పటికీ ఏ మనిషి కూడా, ఏ శాస్త్రవేత్త కూడా కొన్ని విషయాలు కనిపెట్టలేదండి. ఎందుకంటే వారి జ్ఞానం అందలేదు. మనిషికి ఎంత టెక్నాలజీ కనిపెట్టా సరే ఒక సముద్రం లోతు కనిపెట్టలేడు మనిషి. ఎందుకు లోతు కనిపెట్టలేడు అంటే అది అంత అగాధాలు ఉన్నది లోతు. మహాసముద్రం ఎంత అగాధం అంటే లోనికి వెళ్తున్నప్పుడు ఒక కొంతవరకు వెళ్ళగలదండి. ఒక మహా అయితే 2-3 కిలోమీటర్లు వెళ్ళగలదు తప్ప ఇంకా లోతుకి వెళ్తే ఆ లోతులో అగాధం ఉంటుంది, చీకటి ఉంటుంది. లోతుకి ఇంకా మనం కనిపెట్టిన వాహన వెహికల్స్ లోనికి వెళ్ళలేవండి. ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు మనం ఏ మనిషి అయినా కూడా ఆడు ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే మనం కొన్ని విషయాల్లో పూర్తిగా మనం దాన్ని పరిశోధించలేమండి. దేవుడి క్రియలు ఏ వ్యక్తి కూడా పూర్తిగా పరిశోధించలేడు. వాస్తవానికి ఇప్పుడున్న విశ్వం మనంతా విశ్వంలో కేవలము 3% మనిషి కనిపెట్టేటండి. విశ్వంలో సూర్యుని దాటి కొంతవరకు వెళ్ళాడు తప్ప మనిషి తనకున్న జ్ఞానంతో విశ్వం దాటి ఇంకేమున్నాయో పాలకొంతలు, గెలాక్సీలు చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా ఏ మనిషి కూడా కనిపెట్టలేకపోయాడు. ఎందుకంటే అంత జ్ఞానాన్ని మనిషి అందుకోలేడు. మనిషికి ఉన్న జ్ఞానం చాలా పరిమిత జ్ఞానం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవేవో పరిశోధించే బదులు మనకున్న జ్ఞానంలో దేవుడు మనకి ఏదైతే రాసిచ్చాడో అది మనం గమనించుకోవాలి. అక్కడితో మన జీవితం సరిపోద్దని. నేను ఏదో కనిపెట్టి వెళ్ళి ఏదో సాధించిన భ్రమతో వెళ్ళిన ప్రతి మానవుడు కూడా ఎక్కడితో వెళ్ళి అంతమైపోయినవాడు జీవితం పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వదు. అనవసరంగా వాడి జీవితం వ్యర్థమైపోద్ది. కానీ మనం గమనించింది ఏంటంటే నిత్యత్వ పదం ఆలోచించినప్పుడు దృశ్యమైనవి ఇక్కడ మనం ఆలోచిస్తే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే అర్థం ఏంటంటే కనబడనివి నిత్యము ఉంటాయని గ్రంథం చెప్తుందండి. ఎల్లప్పుడూ ఉంటాయి. దృశ్యమైనవి అనిత్యములు అంటే మనకు కనబడేవి కనబడకుండా పోతాయి, కనబడకుండా ఉండేవి నిరంతరం ఉంటుందని గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. అయితే నిత్యము ఉండేవి ఏంటో మనం కొన్ని మాటలు ఆలోచిద్దామండి. మొదటగా దేవుడు నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. యెషయా గ్రంథము 57:15 చదువుకుంటే నిత్యము ఏవేవే ఉంటాయేమో మనం కొన్ని మాటలు ఆలోచిద్దామండి. నిత్యము ఉండేవని అర్థం అంటే ఎల్లప్పుడూ ఉండేవి, నిరంతరం ఉండేవి ఏవైతే ఉంటాయో మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 57:15 చదువుకుంటే తండ్రి అయిన యెహోవా దేవుడు తన గురించి మాట ఆలోచిద్దాం. మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే దేవుడు, తండ్రిని దేవుడు తన గురించి తనకు ఏ విధంగా చెప్పుకున్నారండి. మహాగణుడు, మరొకసారి ఆలోచిద్దాం. వచ్చినమ్మా మహాగణుడు చదవండి ఒకసారి. మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసిన పదం వాడారండి. నిత్య నివాసిన అర్థం ఏంటి? ఎల్లప్పుడూ నివసించేవాడు, ఎల్లప్పుడూ ఉండే పదము మొదట ఎవరు చెందుతుందండి? తండ్రి అయిన దేవుడికి చెందుతున్న పదం. యెషయా గ్రంథము 48 చదువుకుంటే
యెషయా గ్రంథము 40:20 చదువుకుంటే దేవుడు నిత్యమైన వాడిని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. యెషయా గ్రంథము 40:28 నీకు తెలియలేదా, నీవు వినలేదా, బోధిగంధములు సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశీలుడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము. దేవుని జ్ఞానం శోధించడం అసాధ్యం గ్రంథం స్పష్టంగా చెప్తుందని. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడని గ్రంథం మనకు చెప్తుంది. ఆయన నిత్యుడగు దేవుడు గ్రంథం మనం చెప్తుంది. మొదటగా తండ్రి అయిన యెహోవా దేవుడు నిత్యుడు, తర్వాత యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడు. హెబ్రీ రాసిన పత్రిక 13:8 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 13:8 చదువుకుంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన మాత్రమే నరుడు మాత్రమే కాదండి, ఆయన దేవుడే ఉన్న వ్యక్తి. అందుకే ప్రభువు అబ్రహాము పుట్టక మునిపై నేను ఉన్నానని అక్కడ యూదులతో అన్న జరుగుతుంది. అర్థం ఏంటి? నేను ఉన్నానంటే పదం అర్థం ఏంటండి? నేనున్న పదము మొదట ఎక్కడ మనం చదువుకుంటాం పదం? యెహోవా దేవుడు మోషేతో అంటున్నమాట, నేను ఉన్నవాడను అనువాడను. ఆ పదాన్ని యేసుక్రీస్తు తన బ్రతుకున్నప్పుడు తన గురించి అన్నారండి. అబ్రహాము పుట్టక నేను ఉన్నానంటే అర్థం ఏంటంటే నేను నిత్యము ఉన్నానని అక్కడ తన గురించి సాక్షి వస్తున్నాడు యేసుక్రీస్తు వారు. హెబ్రీ పత్రిక 13 చదువుకుంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అర్థం ఏంటి? నిన్న ఎవరు రోజు బట్టి కాదండి, అక్కడ యుగములకు ఒకటే రీతిగా ఉండు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా నిత్యముగా కూడా ఉండే వ్యక్తి అనే గ్రంథం మనకి చెప్తుందని. ఇంకా మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 9:14 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:14 చదువుకుంటే నిత్యుడకు ఆత్మ ద్వారా అని పదం ఉంటుందండి. అక్కడ నిత్యుడకు ఆత్మ ద్వారా తను దేవుడికి నిర్దోషిగా అప్పగించిన క్రీస్తు యొక్క రక్తం పదం ఉంటుందని. అక్కడ నిత్యుడకు ఆత్మ పదం ఉంది. అక్కడ ఆత్మ అంటే ఎవరు? అక్కడ పరిశుద్ధాత్ముడు. ఈ వచనంలో ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధ పదం ఏం వాడారు? ముందు పదము పరిశుద్ధాత్మ ముందు నిత్యుడు ఒక పదం వాడారు. అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు నిత్యము ఉండేవాడు. అంటే నిత్యము ఉండడం అర్థం ఏంటంటే వాళ్ళకి చావు లేదు పుట్టుక లేదు. ఆది అంతము లేనివాడు అంటే తండ్రి దేవుడు ఆది అంతము దేవుడు వ్యక్తి అయితే, తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఆది అంతము లేదైతే పరిశుద్ధాత్మ కూడా ఆది అంతము లేదు. కాబట్టి నిత్యుడుగా ఆత్మపదము పరిశుద్ధాత్ముడు కూడా వాడబడిందండి. కాబట్టి దేవత్వంలో తండ్రి అయిన యెహోవా దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు వారు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడు. ఇంకా ఎల్లప్పుడూ ఉండేవి ఇంకేముండేవి మనం కొన్ని మాటలు ఆలోచిస్తే నిత్య నివాసిన పదం ఉందండి. నిత్య నివాసం అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యము 2 కొరింథీ రాసిన పత్రిక 5:1 చదువుకుంటే, 2 కొరింథీ రాసిన పత్రిక 5:1 చదువుకుంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అనే నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పౌలు గారు ఏమన్నారంటే భూమి మీద మనకున్న గుడారం శిథిలమైపోద్ది, భూమి మీద మనకున్న మన ఇల్లు నాశనం అయిపోతుంది కొంతకాలం. కాకపోతే ఎల్లప్పుడూ ఉండేది ఒకటి ఉంది నివాసం. ఎక్కడది? అది పరలోకంలో ఉండటండి. అది ఎవరి చేత కట్టబడిందంటే దేవుని చేత కట్టబడిందని గ్రంథం చెప్తుందండి. చేతి పని కాక అంటే అటువంటి మనుషులతో కట్టబడింది కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది ఉన్న నివాసము పరలోకమందు మనకు ఉన్నది ఎరుగుదాము. నిత్యమైన ఉన్న నివాసము మొత్తం 4 చదువుకున్నాం. ఏంటంటే నిత్యమైన నివాసం అంటే పరలోకము. తండ్రిని దేవుడు నిత్యుడుగా ఉంటాడు, యేసుక్రీస్తు నిత్యుడుగా ఉన్నాడు వ్యక్తి, పరిశుద్ధాత్ముడు నిత్యుడుగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు నివసించే చోటు ఏదైతే ఉందో అది నిత్యము కూడా ఉండేది. అదేంటది? పరలోకము. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1:20 చదువుకుంటే అక్కడ ఒక పదం ఉంటుందండి, దేవునికి సంబంధించిన ఒక పదం ఉంటుందండి. ఏంటి ఆ పదం అంటే రోమీయులకు రాసిన పత్రిక 1:20 చదువుకుంటే ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుని అదృశ్య లక్షణాలు కనబడిన లక్షణాలు ఏంటంటే అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. దేవునికి ఉన్న శక్తి ఏ విధంగా అంటే నిత్య శక్తి అండి. అంటే ఎనర్జీ దేవుడి దగ్గర ఎంతైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ కూడా నిరంతరం ఉండే శక్తి అండి.
అది ఆరిపోని శక్తి, ఆర్పలేని శక్తి, అనంతమైన శక్తి దేవుని దగ్గర ఉందని మనకి గ్రంథం మనకి చెప్తుందండి. అది మరొక పాయింట్ అండి. మీరు ఇవన్నీ జాగ్రత్తగా అవన్నీ మీరు ఆలోచించుకుంటారండి ఇవన్నీ కూడా. కాబట్టి దేవుని యొక్క నిత్య శక్తి కూడా అది ఎల్లప్పుడూ ఉండేదనే గ్రంథం మనకి సెలవిస్తుందండి. తర్వాత మనం మత్తయి సువార్త 25 అధ్యాయము 46 చదువుకుంటే ఎల్లప్పుడూ ఉండేది మరొక పదం వాడారండి అక్కడ. మత్తయి సువార్త 25 అధ్యాయము 46 చదువుకుంటే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవముకును పోవుదురు. నిత్య శిక్ష, నిత్య జీవము పదం వాడారు. ఒక శిక్ష ఉండబోతుంది. ఆ శిక్ష ఎంతకాలం ఉండబోతుంది? నిత్యము, ఇన్ఫినిటీ ఇయర్స్ ఉండబోతుంది శిక్ష. ఆ శిక్ష ఏమి సంబంధించింది? శిక్ష అంటే నిత్య శిక్ష అంటే అర్థం ఏంటండి? నిత్య శిక్ష అంటే నిత్యాగ్ని. యోధ పత్రిక 1:7 ఉంటుందండి. నిత్యాగ్ని, నిత్య శిక్ష అంటే యోధ పత్రిక 1:7 చదువుకుంటే, ఆ ప్రకారమైన సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలన వ్యభిచారం చేయించు పర శరీరానుసారులైన నిత్యాగ్ని దండన పదం వాడారండి. నిత్య శిక్ష అంటే నిత్యాగ్ని, ఎల్లప్పుడూ ఉండే అగ్ని. నిత్య శిక్ష ఎల్లప్పుడూ ఉండేది. దానికి సమాంతరంగా, దానికి పేర్లగా నిత్య జీవము అని పదం వాడారండి. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ బ్రతికి ఉండే లక్షణము, అదే నిత్య జీవము అన్నారండి. నిత్య జీవం అంటే అర్థం అంటే ఎల్లప్పుడూ మనం బ్రతికి ఉండే లక్షణము. అంటే ఆత్మను బ్రతికింపజేసేది జీవం అయితే, ఆ జీవము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని గ్రంథం మనకి సెలవిస్తుందండి. కాబట్టి ఈ పాఠం మన జాగ్రత్త గమనిస్తే నిత్య శిక్ష ఉంది, నిత్య ఆజ్ఞ ఉంది, నిత్య జీవము ఉందండి. నిత్య జీవము ఉంది. హెబ్రీయుల రాసిన పత్రిక 5:10 చదువుకుంటే అక్కడ మరొక పదం వాడారండి. హెబ్రీ పత్రిక 5:10 చదువుకుంటే, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ, ఎల్లప్పుడూ ఉండే రక్షణ పదం వాడారండి. ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులే బాప్తిజం పొందే రక్షణకు వస్తారో ఆ రక్షణ ఎంతకాలం ఉంటుంది? అది కొంతకాలం మాత్రం కాదు. ఎంతవరకు రక్షణ? అది నిత్యము, ఇన్ఫినిటీ టైమ్స్. మనకి రక్షణకి మన కొలత లేదు. రక్షణ, నిత్య రక్షణ పదం వాడారండి అక్కడ. హెబ్రీ పత్రిక 9:11 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:11, అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించిన పదం ఉంటుందండి. నిత్యమైన విమోచన అంటే అర్థం ఏంటి? విమోచన అంటే విడిపించబడడం. నువ్వు విమోచన, మనందరూ కూడా విడిపించబడ్డాం. దేవుని మనం విడిపించబడ్డాం. మనందరం కూడా, మనుషులందరూ కూడా దేని నుంచి విడిపించబడ్డాం అంటే పాపం నుంచి విడిపించబడ్డాం. మనందరం కూడా పాపము చేసి పాపానికి బానిసలు అయితే ఆ పాప సంఖ్యల నుంచి మనందరం కూడా ప్రభు రక్తం వల్ల మనందరం కూడా విడిపించబడ్డాం. పాప విమోచన. కాబట్టి నిత్య విమోచన ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి నిత్య విమోచన కలిగిందండి. హెబ్రీ పత్రిక 6:2 చదువుకుంటే, దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మలను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అనే పదం ఉందండి అక్కడ. నిత్యమైన తీర్పున పునాది మరల వేయక అంటే అర్థం ఏంటంటే ఒక తీర్పు ఉండబోతుంది, జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో నీకు ఏదైతే వస్తుందో ఆ తీర్పు నిత్యము ఉండేది. జడ్జిమెంట్లో ఏదైతే మనకు రాబోతుందో అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. నేను గ్రంథం అని సెలవిస్తున్నాను. నిత్య తీర్పు. మార్కు సువార్త 3:29 చదువుకుంటే, మార్కు సువార్త 3:29 చదువుకుంటే అక్కడ ఒక భయంకరమైన పదం ఉంటుందండి. ఒకటి పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయవాడు వారెప్పుడు కూడా క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడైన పదం ఉంటుందండి. నిత్య పాపము చేసిన వాడైన పదం ఉందండి. నిత్య పాపం అంటే అర్థం ఏంటది?
ఇంకా క్షమింపబడని పాపం. నిత్య పాపం అంటే అర్థం ఏంటంటే క్షమింపబడని పాపము. యేసుక్రీస్తు రక్తం కూడా కడగలేని పాపం ఏంటంటే నిత్య పాపం అండి. ఏంటో నిత్య పాపం? అది పరిశుద్ధాత్మను దూషించడం. అది చాలా భయంకర పాపం అండి. ఎవరైతే పరిశుద్ధాత్మ విషయం ఎవరైతే దూషిస్తారో అది కడుక్కోలేని పాపంగా మారిపోద్ది. ఎందుకు తీవ్రంగా మారిపోద్ది అంటే దేవుడు అసలు అంగీకరించడండి. ఒక సందర్భం ప్రభు ఏమంటారంటే కుమారుని దూషించిన పర్లేదు కానీ పరిశుద్ధాత్మ దూషిస్తే అది క్షమాపణ లేని పాపం ప్రభువు చెప్పారండి. అది అర్హత లేని పాపం అండి. కాబట్టి దాన్ని నిత్య పాపం అన్నారండి. తర్వాత 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 చదువుకుంటే, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 చదువుకుంటే, అలాగైనా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును అనే పదం ఉందండి. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యము అంటే అర్థం ఏంటి? ప్రభువుకు రాజ్యం ఉంది, ఆయనకు రాజ్యం ఉంది. యేసుక్రీస్తు నిత్య రాజ్యం పదం వాడారండి. ఆ రాజ్యము ఎల్లప్పుడూ ఉండేది. ఏంట రాజ్యము? ప్రభు యొక్క నిత్య రాజ్యం అంటే అర్థం ఏంటండి? అంటే దేవుని రాజ్యం. నిత్య రాజ్యం అంటే దేవుని రాజ్యం అని ఒకటే. భూమి మీద దేవుని రాజ్యం ఉందా? భూమి మీద సంఘమే దేవుని రాజ్యము. పరలోకంలో ఉండేది అది దేవుని, అది రాజ్యమే. అంటే ఈ సంఘం ఎత్తబడినప్పుడు ఈ రాజ్యమే పరలోకం వెళ్తుందండి. ప్రత్యేకంగా పరలోకం ఎలా ఉంటుందంటే ప్రభు ఏమంటారంటే సంఘమే పరలోకం అంటారండి. సంఘం అంటే మామూలు విషయం కాదండి. మనకేటో ఒక బిల్డింగ్ కనబడుతుందేమో. మనకి ఎలా అనుకుంటాం? సంఘం అంటే ఒక బిల్డింగ్ అనుకుంటాం. సంఘం అంటే బిల్డింగ్ కాదండి. సంఘం అంటే పరలోకానికి ప్రతిబింబం. సంఘం అంటే మనకి చాలా సంఘం అంటే ఒక ఏదో మామూలుగా కనబడచ్చేమో కానీ పరలోకంలో దూతలట ఒక సందర్భంలో ఏముంటుందంటే పరలోకంలో దూతలట సంఘం ద్వారా జ్ఞానం బయలుపరచబడుతుంది. అంత గొప్ప విశిష్టమైంది ప్రాముఖ్యమైన సంఘం అని. జ్ఞానం అంట సంఘం ద్వారా ప్రకటనపడుతుంది ఉంటుంది అంట దేవుడి జ్ఞానం అనేది. సంఘంకి ఉన్న ప్రాముఖ్యత అంత కాదని. సంఘం అంటే అంత పరిశుద్ధమైంది, సంఘం అంటే అంత విలువైంది దేవుని దృష్టికి. సంఘం అంటే పరలోకం అని విధంగా. పరలోకం అన్నా తప్పులేదండి. పరలోక ప్రతిబింబమే సంఘం అని. మన సంఘంలో వచ్చామంటే మనం ఎలా ఫీల్ అవుతామంటే నేను పరలోకి వచ్చిన ఫీలింగ్తో రావాలని. అలా వస్తున్న ఫీలింగ్తో మనం ఎప్పుడైనా సంఘానికి ఇక్కడ నుంచి మనం రావాలని. సంఘానికి వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తాం ఫీల్ అవ్వాలి. అందరూ కూడా పరలోకి వెళ్తున్నా ఫీల్ అవ్వాలని. పరలోకంలో ఎవరు ఉన్నారు? అక్కడ పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూడా ఎవరు ఉంటారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు, కలిసి ముగ్గురు ఉంటారండి సంఘం అంటే. సంఘం అంటే పరలోక ప్రతిబింబం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం అనే పదం అక్కడ వాడారు. ఎబ్రీ పత్రిక 13:10 చదువుకుంటే, ఎబ్రీ పత్రిక 13:10. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. అక్కడ ఒక్క నిమిషం. అక్కడ ఒక పదం ఉంటుందండి. దాన్ని నిత్య నిబంధన పదం ఉంటుంది. నిత్య నిబంధన వాస్తవానికి మన దాంట్లో చూడకపోయినా 50 చదవండి ఒకసారి. అది యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధం ఒక రక్తము బట్టి, నిబంధన సంబంధం రక్తము నిత్యము ఉండే పదం వాడారండి. అంటే ప్రభు రక్తము అది ఎల్లప్పుడూ ఉండేది. అది ఎల్లప్పుడూ నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తముగా పిలువబడిందని. నిత్యమైన పదము నిబంధన పదంగా వాడారు. నిబంధన రక్తం బట్టి ఆ పదం వాడారండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చదువుకుంటే నిత్యము అనే పదం మనం ఇందాక ఆలోచించినట్టు అదృశ్యమైనవి నిత్యములు చదువుకున్నట్టు ఇవన్నీ కూడా కనబడినవి. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ నిలిచి అనే గ్రంథం మనం స్పష్టంగా చెప్తుందని మనసు రివైజ్ చేసుకుందాం. మొదటగా తండ్రి దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడు, దేవుడి చేత కట్టబడిన పరలోక రాజ్యము నిత్యమైనది.
దేవుడితో విడిచిపెట్టిన నిత్య శిక్ష ఎల్లప్పుడూ ఉండేది, నిత్య జీవము ఎల్లప్పుడూ ఉండేది. తర్వాత నిత్యాగ్ని ఎల్లప్పుడూ ఉండేది, శిక్షల భాగము. నిత్య రక్షణ, నిత్యమైన తీర్పు, నిత్యమైన విమోచనము, నిత్య పాపము, నిత్య శక్తిని ఆలోచించాలి. నిత్య శక్తి. తర్వాత యెషయా గ్రంథము 30:10లో నిత్యానందం పదం ఉంటుంది అండి. అక్కడ ఎల్లప్పుడూ ఉంది ఆనందం అని పదం ఉంటుంది అండి అక్కడ. తర్వాత నిత్యమైన స్వాస్థ్యం అని పదం ఉంటుంది. ఎబ్రీ పత్రిక 9:15లో ఉంటుంది. ఇవన్నీ కూడా నిత్యత్వముకు సంబంధించిన పదాలు, నిత్యత్వముకు సంబంధించిన పదాలు. తర్వాత మనలో ఉన్న ఆత్మ కూడా నిత్యమైనదండి. మనలో ఉన్న ఆత్మ నిత్యమైనది. ప్రసంగి గ్రంథము 12:5 చదువుకుంటే జ్ఞానైన సొలొమోను చెప్తున్న మాట. ప్రసంగి గ్రంథము 12:5 చదువుదాం. అలా కిందకు వస్తే చివరి వచనంలో, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వారి నిమిత్తం ప్రలాపించుకొని వీధులు తిరుగుతారు. అంటే ఎవరంటే చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తారంట? చనిపోయిన వ్యక్తి నిత్యమైన ఉనికి పట్టుకు పోవచ్చునంట గ్రంథం చెప్తుందండి. నిత్యమైన ఉనికి పట్టున అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఉండే చోటికి మనిషి చనిపోతున్నాడు చనిపోయిన తర్వాత అని పదం వాడారు. అంటే మనలో ఆత్మ బ్రతుకుంటే తప్ప మనం నిత్యమైన చోటికి వెళ్ళాము. అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న ఆత్మ కూడా నిత్యమైన గ్రంథం మనకి సెలవిస్తుందండి. ఇంకా పిల్లరా, మనం ఏం అర్థం చేసుకుంటాం క్రైస్తవులుగా, ఈ భూమి మీద డబ్బు శాశ్వతం కాదు, ఎల్లప్పుడూ ఉండేది కాదు. మన దగ్గర ఉన్న ఆస్తులు ఎల్లప్పుడూ ఉండేది కాదు. మనతో ఉన్న బంధురేఖము, మనకున్న బాంధవ్యాలు కూడా ఎల్లప్పుడూ ఉండేవి కాదని. అవునా కాదా? మన బాంధవ సంబంధాలన్నీ ఎప్పుడు తెగిపోతాయి? కాటికి వెళ్ళిన తర్వాత అక్కడ తెగిపోతాయి. అక్కడితో మొత్తం మన సంబంధాలన్నీ కట్ అయిపోతాయి. అవునా కాదు? ఎంత గొప్ప సంబంధమైనా, అది తల్లి కొడుకు కానీ, తండ్రి కూతురు కానీ, భార్య భర్తలు కానీ, ఏ సంబంధం ఎక్కడ తెగిపోతాయండి. చనిపోయిన తర్వాత అక్కడితో కట్ అయిపోద్దండి అంతా కూడా. అది కూడా ఒక 70 ఏళ్ళు మనం ఒక మనిషి జీవితం అనుకుంటే 70 ఏళ్ళ జీవితంలో ఏవి శాశ్వతం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంతే, మనం చదువుకున్నాం. దృశ్యమైనవి అనిత్యమైన అర్థం ఏంటంటే మనం చూస్తున్నవి కూడా శాశ్వతం కాదండి, ఇవన్నీ నిజమైనది కాదండి. అది మనం గుర్తించగలగాలండి. బంధుత్వం మనం ఇప్పుడు నిత్యము ఉండేది కాదు, మనకున్న ఆస్తి నిత్యము ఉండేది కాదు, మనకున్న అధికారం నిత్యము ఉండేది కాదు, ఏది ఉండదండి. మనకున్న బంగారము, డబ్బు, అధికారము, పరపతి, మనకున్న బంధువులు, మనకున్న సంపద మొత్తం ఏదనుకున్న ఏవి కూడా మనకి నిత్యము ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఉండేవి ఏం చదువుకున్నాం? దేవుడు నిత్యము ఉంటాడు, అని రక్షణ నిత్యము ఉంటుందని గ్రంథం అని స్పష్టంగా చెప్తుందండి. జ్ఞాని అయిన సొలొమోను మనం చదువుకున్న ప్రసంగి గ్రంథంలో 1:3 చదువుకుంటే, జ్ఞాని అయిన సొలొమోను అందరూ ఒక మాట ఆలోచిద్దామండి. ప్రసంగి గ్రంథము 1:3 చదువుకుంటే, సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి వచ్చిన లాభం ఏమి అని అంటారండి. అంటే అర్థం ఏంటంటే సూర్యుని క్రింద అంటే అర్థం ఏంటండి? సూర్యుని క్రింద అంటే భూమి మీద నరులందరూ కూడా ఏం చేస్తున్నారు? పాటు పడుతున్నారండి. దేని గురించి? మన గురించి, ధనం గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి, వాళ్ళ గురించి అన్ని గురించి పాటు పడతారు. దేని పాటు పడుతున్నారు? దానివల్ల వాళ్ళకి ఏం లాభం అని అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు ప్రసంగి సొలొమోను గారు బ్రతినట్టుగా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా బ్రతకలేదు. ఆయన అంత గొప్పగా బతికాడండి సొలొమోను ప్రపంచంలోనే అతి ధనవంతుడైన రాజు అండి. తనకున్న ఆస్తిని లెక్క పెడితే ఈ కాలంలో ఇంచుమించు 5 లేక 6 లక్షల కోట్లు ఉన్నాయటండి తన దగ్గర. బైబుల్లో చెప్పబడిన తన ఆస్తిని అంతా లెక్కేస్తే ఈ కాలం ప్రకారం ఎన్ని కోట్లట? 5-6 లక్షల కోట్లు ఉన్నాయటండి. ప్రపంచంలో సొలొమోనుకున్నంత ధనము చరిత్రలో లేడు, ఇక మీద రాజుని స్వయంగా దేవుడు సెలవిచ్చాడు మొదటి రాజుల గ్రంథంలో. అటువంటి సొలొమోను ఏమంటున్నాడు ఆఖరికి? భూమి మీద ఉన్న ప్రతిది కూడా వ్యర్థం అని చెప్పాడు. వ్యర్థం అంటే అర్థం ఏంటండి? ఇదంతా వేస్ట్ అని చెప్పాడండి ఆఖరికి తన చివరి కాలంలో. ఇంకా మనం చదువుకుంటే అదే అధ్యాయము 14 చదువుకుంటే, సూర్యుని కింద జరుగుతున్న క్రియలని చూచి తిని అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టు అంటాడండి. మన గాలిని పట్టుకోగలమా? గాలిని పట్టుకోలేం. గాలిని పట్టుకోవడం అంటే అది ఆడ బుద్ధిహీనని అంటాం మనం. అదేవిధంగా భూమి మీద ఏది కూడా
భూమి మీద క్రియలను చూస్తే అవన్నీ కూడా గాలి పట్టినట్టు ఉంటాడు. అర్థం ఏంటంటే అవన్నీ వ్యర్థము, అవన్నీ వేస్ట్ అంటాడు ప్రసంగి అయిన సొలొమోను. తనకి లాస్ట్ జ్ఞానంగా కలిగిందని. సొలొమోను భూమి మీద తను ఎంత జీవించాలో అంత జీవించాడండి. ఒక మనిషి ఎంత అనుభవించగలడో సుఖాన్ని అంత అనుభవించాడు సొలొమోను. ఏ మనిషి కూడా అనుభవించిన సుఖాన్ని, అనుభవించిన ఆనందాన్ని సొలొమోను ఆనందించాడు. కాకపోతే అవన్నీ ఆనందించినప్పుడు కూడా సొలొమోను ఆఖరికి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇవన్నీ కూడా వ్యర్థము చెప్పాడండి. ప్రసంగి గ్రంథము 2:11 చదువుకుంటే, ప్రసంగి 2:11 చదువుకుంటే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతి నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిను, సూర్యుని కింద లాభకరమైనది లేనట్టు నాకు కనపడిన అంటాడండి. సొలొమోను అంటే మామూలు విషయం కాదండి. అంత కోటీశ్వరుడు. నచ్చిన తిండి తిన్నాడు, కళ్ళకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు, నచ్చినట్టు భవనాలు కట్టించుకున్నాడు. 2వ అధ్యాయం చదువుకుంటే 2వ అధ్యాయం మొత్తంతో కూడా తను ఏమేమి చేసుకుంటా అవన్నీ ఉంటాయండి. 2వ అధ్యాయం చదువుకుంటే 4వ వచనం నుంచి నేను గొప్ప పనులు చేయబోనుకుంటేని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటేని అవన్నీ చెప్తారండి. ఒక వ్యక్తి ఎంత ఎంజాయ్ చేయలేకున్నాడు, అవన్నీ ఎంజాయ్మెంట్కి అన్నీ చేయించుకున్నాడండి. పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నాడు, భార్య సంపాదించుకున్నాడు, బంగారం సంపాదించుకున్నాడు. తన దగ్గర ఉన్న బంగారం ప్రపంచం ఏ వ్యక్తి కూడా లేదని అంత బంగారం సంపాదించుకున్నాడు సొలొమోను. విస్తారమైన యుద్ధ సైన్యం ఉంది, ఇంకేం కావాలి వ్యక్తికి? అంతా చేసిన వ్యక్తి కూడా ఆఖరికి లాస్ట్లో ఏ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇవన్నీ కూడా వ్యర్థము, ఇవన్నీ కూడా నేను నా లైఫ్ని వేస్ట్ చేశాను అన్నారు. ఇప్పుడు మనిషి ఏమో వీటి గురించి ప్రయోజనపడతాడు, వాడు మనిషి తన జీవితం కొనసాగిస్తాడు. అవునా కాదా? పర్లేదు. అయితే ఇప్పుడు మనిషి ఏమో సొలొమోను లాగా తన జీవితాన్ని ప్రయాసపడి కొనసాగిస్తున్నాడు. అవన్నీ ప్రయాసపడి చూసి సొలొమోను ఏమంటాడు? బెరనాడు. ఇప్పుడు ఎవడు గొప్పవాడు, ఎవడు బుద్ధిహీనుడు? గొప్పవాడేమో ఇవన్నీ వ్యర్థమని చెప్తే, బుద్ధిలేని వాడేమో ఇవన్నీ ప్రయత్నిస్తూ భూమి మీద నేను గొప్ప భాగం అనుభవించాలని ప్రయత్నిస్తూ లోకం పరిగెడుతూ దేవునికి దూరం అయిపోతున్నాడు. కాబట్టి సొలొమోను చెప్పింది ఏంటంటే ఈ లోకంలో ఏమీ లేదు, దేవుడే శాశ్వతము, దేవుడే నిత్యమైన వాడు అంటాడండి. మరొక మాటలు ఏమంటారంటే ప్రసంగి గ్రంథము 3:14 చదువుకుంటే, 3:14 ప్రసంగి గ్రంథం 3:14 దేవుడు చెయ్యి పనులన్నీ శాస్త్రం నేను తెలుసుకుంటే అంటారండి. దానికి ఏదియో చేర్చబడదో, దాని నుండి ఏదియో తీసివేయబడదో, మనుషులు తన ఎంతో భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు అంటాడండి. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే దేవుడు చెయ్యి పనులన్నీ శాశ్వతములని స్వయంగా సొలొమోను సెలవిస్తున్నాడు. అదే అధ్యాయము 11 చదువుకుంటే, దేని కాలమందు చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉన్నాడు, కానీ దేవుడు చెయ్యి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదా పదం చెప్పాడండి. అంతటి గొప్ప జ్ఞానిని సొలొమోను ఏం చెప్పాడంటే, సొలొమోను అంటే మామూలు విషయం కాదు, సొలొమోను అంటే గొప్ప జ్ఞానం అండి. ఎన్నో బుక్స్ రాశాడండి సొలొమోను మన జ్ఞానం భూమి మీద ఎవరికీ లేదు. యేసు తర్వాత అంత జ్ఞానం పొందిన వ్యక్తి ఎవరంటే సొలొమోను అండి. అటువంటి జ్ఞాని సొలొమోను ఏమంటారంటే 11 చదువుకుంటే, ఆయన శాశ్వత జ్ఞానం అరువుల ముందు ఉంచున్నాడు, కానీ దేవుని క్రియలను పరిశీలన తెలుసు అది చాలదు అంటున్నాడు. ఇప్పుడు సైంటిస్టులు ఎంతో పరిశోధించాలని తమ జీవితం వ్యర్థం చేసుకుంటారండి. కానీ ఇప్పుడు సొలొమోను ఏమంటున్నాడు? దేవుడు మనకి ఇచ్చే జ్ఞానం చాలా పరిమితమైంది, చాలా తక్కువ జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం దేవుడిని అందుకోలేమని అక్కడ సొలొమోను దేవుడి జ్ఞానం హెచ్చిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఒక క్రైస్తవులుగా మనందరం ఏం చేయాలంటే దేవుని వార్త మనకి ఏం సెలవుస్తుందంటే కొలస్సీ రాసిన పత్రిక 3:1 చదువుకుంటే, ఒక క్రైస్తవుడిగా ఏవి నిత్యమైనవి ఏది అనిత్యమైన తెలుసుకున్న సందర్భంలో క్రైస్తవులుగా మనమే చేయాలంటే కొలస్సీ పత్రిక 3:1 చదువుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదన కానీ భూ సంబంధ వాటి మీద మనసు పెట్టకొనకూడి అన్నారండి. సొలొమోను ఇదే మాట ఎలా చెప్పాడో ముందే
సూర్యుని క్రిందన బాధపడాడు. అర్థం ఏంటి? భూమి మీద. కొలస పద్ధతిలో మళ్ళీ పరిశుద్ధతలు ఏం రాయించాడు? మన ఎక్కడ మన దృష్టి ఉండాలట? పైన ఉండాలట. అంటే అర్థం ఏంటి? సూర్యుని పైన ఉండాలట మన దృష్టి అంతా పాటు. చూడండి, భూమి మీద, సూర్యుడి పైన, లేదా సూర్యుని క్రింద, సూర్యుడి పైన. సూర్యుని కింద ఏముంది? భూమి అంటే లోకం. సూర్యుని కింద ఏముంది? సూర్యుడి పైన ఏమున్నాడు? దేవుడు ఉన్నాడు. పరలోకం ఉంది. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? పరలోకం మీద మన దృష్టి అంతా ఉండాలట. మనస్సు అంటే అర్థం అంటే మైండ్. మన హృదయము, మన దృష్టి, మన మనసు అంతా కూడా దేవుని మీద ఉండాలి. పైన వాటి మీదన కానీ భూ సంబంధం వాటి మీద మనస్సు పెట్టకుండా అర్థం ఏంటంటే భూ సంబంధమైన ప్రతి దాని మీ మనసుకు పెట్టదని చెప్తున్నారంటే. అంటే అర్థం ఏంటి? దేవుని మనసు పెట్టకూడదు. అందరూ కూడా మనకున్న బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, డబ్బు కానీ, మొత్తం సమస్తం కూడా భూమి మీద మనం మనసు మనం పెట్టకూడదు. అది మనం బైబిల్లో ఎక్కువ మనం తరచూ అధ్యయనం చేస్తే, ధ్యానిస్తే మనకు ఆ మాటలు మనకు అర్థమవుతాయండి పూర్తిగా. మన మనసు ఎప్పుడైతే పూర్తిగా దేవునిపై కేంద్రీకరిస్తామో అప్పుడే మనకి దేవుని గురించి జ్ఞానం మనకు పూర్తిగా అర్థమవుద్దండి. అందుకే పాత నిబంధనలు ఎక్కువ మన విజయోదయం చదువుకుంటే 6 అధ్యాయంలో ఎక్కువ మాటలు, నీ దేవుడిని ప్రభువుని ఎలా ప్రేమించడం అందరం కూడా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలండి దేవుణ్ణి. పూర్ణ అంటే అర్థం ఏంటండి? సంపూర్ణంగా నువ్వు ఎంత ప్రేమించగలవో అంతగా ప్రేమించాలి. మనం ఎంత చేయగలమో అంత దేవుడు చేయాలి. మన పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. కాబట్టి పిల్లలు మనకి ఏం అర్థమవుతుందంటే, మన మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలటండి? పైన ఉండాలంటే, భూమి మీద ఉండకూడదట. అలా భూమి మీద పెట్టాలని ప్రయత్నిస్తే సొలొమోను ఆఖరికి ఏమన్నాడు? భూమి మీద ఏం లేదని చెప్పి ఆఖరి ఫైనల్ చేశాడు. సొలొమోను ఆనందపడ్డాడు, చుట్టూసాడు, కానీ తనకి ఆనందం కలగలేదు. నిత్యమైన ఆనందం కాదు. నిత్యానందం ఎక్కడుంది? పైన ఉంది. ఆయన భూమి మీద సుఖపడ్డాడు, ఆనందించాడు. కాకపోతే నిత్యమైన ఆనందం ఎక్కడ ఉందో కనుక్కున్నారంటే పైన ఉన్నది కనుక్కున్నారండి సొలొమోను. ఆఖరికి 12 మనం చదువుకుంటే ఏమంటున్నాడు సొలొమోను? మానవ కోట అందరూ కూడా ఒకటే విధి అంటాడు. ఏంటో విధి? మనుషులందరూ కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం అంటే. ఆ విధంగా సొలొమోను ముగించాడండి ప్రసంగ గ్రంథం. ఒకసారి మాట చదువుకుందాం. ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయము. ఒకసారి ఆలోచిద్దాం మాటని. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే ఫైనల్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. అక్కడ ఏంటో స్టేట్మెంట్? దేవుని యందు భయభక్తులు కలిగి కట్టలు అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. అంటే మానవ కోటిలో అందరూ ఉన్నారండి. ఇదే, మరి ఇంకేం లేదండి. భూమి మీద మనందరం దేనికి వచ్చామంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి, ఆయన కట్టలు అనుసరించి నడుచుకోవాలి. ఇదే విధి అని ఆఖరిగా చెప్పడం జరిగిందండి. కరెక్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, భూమి మీద మనం ఎక్కువ కూడా మన మనసు పెట్టకూడదండి. అదే మనం ఎక్కువ అది ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఎంతసేపు ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఒక వారంలో ఎంతసేపు ప్రభువు రాకడా వస్తే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం? మనం ఎప్పుడు ఆ మాట ఆలోచిస్తున్నామా? లేదా ఎప్పుడైనా సువార్త చెప్తే మా మాట గుర్తు వస్తుందా? నేను చెప్తే మీకు గుర్తు రావడం వేరు, మనకు ఆలోచించుకోవడం వేరు. అవునా కదండి? ప్రభు ఏం చెప్తారంటే ఎల్లప్పుడూ ఆలోచించుకునే పదం వాడారు. అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఎవరు ఆలోచిస్తాం ప్రభు రాకడ గురించి? మనకు దృష్టి దేని మీద మన మనస్సు ఉంటే దాని బట్టి మనకు ఆలోచనలు ఉంటాయండి. మన దృష్టి భూసంబంధం మీద ఉంటే ఎంతసేపు మన కుటుంబం మీద ఉంటే మన కుటుంబం గురించి ఆలోచిస్తామని. మన పిల్లలు, మన భార్య, మన భర్త, వీటి గురించి మన ఆలోచనలు ఉంటాయి. లేదా మన ఉద్యోగం ఇలాగ ఉంటాయి. అది దేవుని వైపు ఆలోచన లేకుంటే ఎలా ఉంటాయి మన ఆలోచనలు? ఆయన వైపు మన ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి అన్నిటికీ ప్రధాన మూలం ఏంటంటే మన మనస్సు అండి. మన మనస్సుని ఎప్పుడు కూడా ఎక్కడ ఉంచాలంటే సూర్యుని వైపు, అంటే సూర్యుడి పైన, అంటే దేవుడి వైపు మన హృదయం ఎప్పుడు కూడా నిలిచి ఉండాలండి. సూర్యుని పైన మనం ఆలోచన నిలిచి ఉంటే మన మనసు అంతా కూడా ఎప్పుడు కూడా దేవుని వైపు ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనం అంటే నేను ఒక సువార్తుడి యొక్క ఉపదేశంలో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన అందరూ కూడా బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. కాకపోతే మనందరూ కూడా ఒంటరి వారమే. ఎవరు మనతో రారండి. నేను ఎప్పుడు ఇది అందరూ చెప్తూ ఉంటాను, మా ఆవిడ కూడా చెప్తూ ఉంటారు. ఎవరు చనిపోయిన తర్వాత మనందరూ ఒంటరి ప్రయాణించవలసిందే. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఎవరు మనతో తోడు రారండి. మన క్రియలతో మనతో వస్తాయండి. అంటే మన కర్తవ్యం మనం నిర్వర్తించుకోవాలి భూమి మీద. అది ఓకే కాదంటలేదు. కాకపోతే దేవుడే శాస్త్రమైన వాడు,
ఆయనతో ఉన్న బంధమే శాశ్వతమైన తప్ప భూలోకంలో ఏ బంధం కూడా శాశ్వతమైనది కాదని. కాబట్టి ఎక్కువగా దేవునికే ప్రయారిటీ ఇస్తూ ఉండాలండి. ఆయనతో మనం బంధం గడిపితే అదే శాశ్వతమైన బంధం అని. కాబట్టి ఎక్కువ ప్రయారిటీ దేవునికి ఇస్తూ ఉంటే మనం నిజంగా మనం అలా మరణిస్తే ఖచ్చితంగా పరలోకం చేరుతామని. అది దేవుడు మనకి ర్యాంక్ ఇచ్చారండి. కాబట్టి ఇక్కడి నుంచి మన మనస్సులు మనం ఎలా తెప్పించుకుందాం అంటే దేవుని వైపు ఎక్కువ కేంద్రీకరిద్దాం, ఎక్కువ దేవుని ప్రేమిద్దాం, ఎక్కువ దేవుని వాక్యం చదువుదాం, ఎక్కువ దేవుళ్ళు గడుపుదాం, ఎక్కువ దేవుని ప్రార్థన చేద్దాం. అలా చేసి మనం ముగిస్తే మన జీవితాన్ని ఖచ్చితంగా దేవునితో మనం నిత్య సంబంధం కలిగి, నిత్య ఆనందం కలిగి, శాశ్వతంగా దేవుని దగ్గర ఉంటామని. నిజంగా పిల్లరా, నిత్య ఆజ్ఞ అనేది అది చాలా భయంకరమైన శిక్ష అండి. మనం చాలా తక్కువ మంది ఆలోచిస్తాం, కానీ చనిపోయిన తర్వాత అది ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరు అంచనా వేయలేరండి. అది చాలా గొప్ప భయంకర 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 పరిస్థితి అండి. ఆ భయంకర పదం కూడా ఇన్నిఫిడ్ సార్లు వాడాలని, అంత భయంకర పరిస్థితి ఎక్కడ ఉందంటే నిత్య అగ్ని. ధనవంతులకు వెళ్ళిపోయాడు, నిత్యాగ్ని వెళ్ళిపోయాడు. నిజంగా ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎంతో ఆనందించాడు, కానీ చనిపోయిన వెంటనే వెళ్ళిపోయాడు. వెంటనే పాతాళం వెళ్ళిపోయాడు. పాతాళం నుంచి నరకం లాంటిదే, నరకంలో వెళ్ళిపోయాడు. అప్పుడు బాధపడుతున్నాడు, కానీ బాధపడి ఏ సుఖం లేదండి. బ్రతికున్నప్పుడే మనం ఏదైనా మనం మార్చుకోవాలి, మనం దేవుళ్ళు ఎదగాలి తప్ప చనిపోయిన మరుక్షణం ఇంకా దేవునితో మనకి సంబంధం మనకి ఉండదండి. కాబట్టి నేను ప్రభువుని బట్టి నేను మీకు హెచ్చరించేది ఏంటంటే, దేవుడు నిత్యమైన వాడు. మనం ఎక్కువ దేవునికి ప్రేమిద్దామని, దేవుని ఎలా ప్రేమించాలో నేర్చుకుందామని. ఎవరి నుంచి కూడా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి అందరూ కూడా. ఎలా ప్రేమించాలి? పూర్ణ శక్తితో ప్రేమించాలి, దేవుణ్ణి పూర్ణ బలంతో ప్రేమించాలని. ఎలా ప్రేమించాలి? మనం వాక్యం చదువుతూ ఆటోమేటిక్ ప్రేమ అనేది అర్థం అవుతాను. మనం ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? మనందరం కూడా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, వాళ్ళకి ఏదైనా చెయ్యాలని మనం కోరుకుంటాం. అదే విధంగా దేవుడిని ఎక్కువ ప్రేమిస్తే మనం దేవుడితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం, దేవుడితో సహవాసం చేస్తాం. కాబట్టి మనం ఎక్కువ మన జీవితంలో దేవుడికి ప్రముఖమైన స్థానం ఇద్దాం. అలా ఇచ్చి మన రక్షణ కొనసాగిస్తే ఖచ్చితంగా దేవుడు అందరూ కూడా తనతో పాటు తన నిత్య రాజ్యాలు అందరూ కూడా కూర్చున్న భక్తులు అనే వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఇంతవరకు వాక్యం ఓపికగా ఉన్న సహోదరులకు మరోసారి నాకు వందలు తెలుసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి మరొకసారి వందలు చెప్పుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే ఇంకెప్పుడైనా మనం కలిసి ఉంటే దేవుని వాక్యం మనం బోధించుకుందాం. అదొకటి చెప్పు.